కొత్త సినిమా ఏంటి అంటే ముందుగా తెలుగు దర్శకుడి పేరు వినిపిస్తోంది. వర్కౌట్ అవుతుందా అంటే అలా వార్తల్లో నిలిచి మాయమైపోతోంది. అయితే ఈసారి అలా కాదు. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు రాబట్టిన తెలుగు దర్శకుడితో సూపర్ స్టార్ పని చేయబోతున్నారా? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు చూద్దామా? కూలీ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ కొనసాగుతోంది. మధ్యలో తెలుగు దర్శకుల పేర్లు వినిపించినా ఒక్కటి ఓకే కాలేదు. లేటెస్ట్ గా కల్కి ఫేమ్ నాగశ్విన్ తమిళ తెరపైకొచ్చాడు. కల్కిలో కమల్ ని డిఫరెంట్ గా చూపించిన నాగశ్విన్ ఈసారి రజనీకాంత్ ను అప్రోచ్ అయ్యి కథ వినిపించాడట. తెలుగు దర్శకుడు నాగశ్విన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన రజనీకాంత్ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడని తెలిసిందే. ఈ హిట్ డైరెక్టర్ చేతిలో కల్కి 2 లైన్ లో ఉన్నా ఇప్పట్లో ఈ ప్రాజెక్టు తెరపైకి రాదు. రాధాసాబ్ షూటింగ్ ఇంకో నెలలో పూర్తయినా హను రాఘవపూడి ఫౌజీ లైన్ లో ఉంది. యానిమల్ తర్వాత ప్రభాస్ కోసమే కాచు కూర్చున్న సందీప్ రెడ్డి ఈ ఏడాది స్పిరిట్ ని మొదలు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. డార్లింగ్ కూడా కల్కి 2 ను పక్కన పెట్టి స్పిరిట్ కోసం మేక్ ఓవర్ అయ్యాడు. ప్రభాస్ కల్కి 2 కు డేట్స్ ఇవ్వడానికి ఇంకా ఏడాదిన్నర పడుతుంది. ఈలోగా నాగశ్విన్ రజనీకాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అయితే రజనీకాంత్ తో తెలుగు డైరెక్టర్ సినిమా అంటూ వార్తలొస్తున్నా ఒక్కటి పట్టాలెక్కలేదు. నానితో సరిపోదా శనివారంతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ కూడా రజనీ డైరెక్టర్ గా పేరు బయటకొచ్చినా మళ్లీ కామ్ అయిపోయింది. మరి నాగశ్విన్ అయినా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడేమో